పిఠాపురం బరి నుంచి దిగుతున్న పవన్ కళ్యాణ్ ఈసారైనా గెలవబోతున్నారా? జనసేనానికి ఎదురవుతున్న సవాళ్లేంటి? సామాజిక సమీకరణాలు జనసేనకు కలిసొస్తాయా? ఓట్ బ్యాంక్ లెక్కలు ఏం చెప్తున్నాయి? 2019 ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు ఈసారి ఎదురు కాకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక, భీమవరంలో అప్పుడు ఆయన లెక్కలు తప్పాయి. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేనాని వ్యూహం మార్చారు. ఈసారి ఒకే చోటు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురం ఏపీ రాజకీయాల్లో హాట్ సీటుగా మారింది. అయితే ఈసారి పవన్ గెలుపులో సామాజిక లెక్కలు కీలకం కాబోతున్నాయి. కూటమి అభ్యర్థిగా పవన్ బరిలోకి దిగుతుండటంతో టీడీపీ, బీజేపీ ఓట్లు కూడా జనసేనకు బదిలీ అవుతాయన్న అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సిట్టింగ్ సీటైన పిఠాపురం తనకు దక్కకపోవడంతో టీడీపీ నేత వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఈసారి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన వెంటనే వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. అయితే చంద్రబాబు నేరుగా వర్మతో మాట్లాడి ఆయన్ని ఒప్పించారు. దాంతో వర్మ పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఇది కూడా జనసేనకు కలిసొచ్చే అంశమే. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించింది. ఈసారి పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత బరిలో దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడించడంపై జగనే స్వయంగా ఫోకస్ చేశారు. ఎలాగైనా ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పవన్ కు గెలుపు ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. అయితే కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,28,000 ఓటర్లు ఉంటే అందులో పురుషులు 1,13,000, మహిళలు 1,14,000 మంది ఉన్నారు. పిఠాపురంలో 28% వరకు కాపు ఓటర్లుంటే తూర్పు కాపులు 10% పైగా ఉన్నారు. 19% పైగా మాల ఓటర్లు, 10% వరకు శెట్టి బలిజలు ఉన్నారు. ఇక 10% వరకు చేనేతలు ఉన్నారు. మత్స్యకారులు, రెడ్డి, యాదవ, మాదిగలు కూడా గెలుపు ఓటముల్లో కీలకం కానున్నారు. పిఠాపురంపై ఫోకస్ పెట్టిన జగన్ ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడను రంగంలోకి దించారు. జనసేనకు చెందిన కీలక నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు జగన్. అలా వచ్చి చేరిన పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి వంగ గీత ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. కాపు వర్గంలో ఆమెకు ఉన్న పరిచయాలు కలిసి వస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు తాను అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు వంగ గీత గెలుపునకు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద గట్టి వ్యూహంతోనే జగన్ అడుగులు వేస్తున్నారు.